హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మనిషికి చదువు అనేది మూడో నేత్రం అని మన మేధావులు చెప్పడం జరిగింది. చదువు మనిషికి మూడో నేత్రం ఎలా అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. కొన్ని విషయాలు మనం టీవీల ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా మనం చూడగలుగుతాం. ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా కానీ కొన్ని చూడగలుగుతాం. సినిమాలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, ఏదైనా కానీ. మరి మనం చూడలేని విషయాలని చదువుకొని తెలుసుకోవటమే మనిషికి మూడో నేత్రం. మరి ఇప్పుడైతే టీవీలు, సెల్ ఫోన్స్ అవి వచ్చినాయి. మన స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు మరి అప్పుడు టీవీలు కానీ సెల్ ఫోన్స్ కానీ లేవు. ఆ ఉద్యమంలో ముఖ్య పాత్రని పత్రికలే పోషించాయి. మరి ఆ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అని ఉద్యమకారులు తెలుసుకోవటం కోసం పత్రికలు కీలక పాత్ర పోషించాయి. అందుకని మనం చదువుకొని చూడలేని దాన్ని చదువుకొని తెలుసుకోవటం కాబట్టి మనిషికి చదువు అనేది మూడో నేత్రం అనేది మేధావులు ప్రకటించడం జరిగింది. మరి ఉదయం పూట కొంతమంది కాఫీ, టీ ఇలాంటివి తాగుతారు. కంపల్సరీగా దినపత్రిక మీరు చదువుకుంటే మంచి విషయాలు తెలుస్తాయి. టీతో పాటు, కాఫీతో పాటు కూడా దినపత్రిక చదవటం నేర్చుకుంది. ఈ రోజుల్లో లెగిస్తే టీవీలు, సెల్ ఫోన్స్ తెలుసుకోవచ్చు అనుకుంటారు. దానికంటే దినపత్రిక చాలా చాలా మంచిది. దీంట్లో ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా రాస్తారు. చదువుకొని తెలుసుకోవచ్చు, ఇతరులకు కూడా మనం ఉపయోగపడవచ్చు. అదిగాక ఇది మంచి మంచి బెస్ట్ మంచి అలవాటు. చూడండి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా రాస్తారు. మరి వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, సినిమాల గురించి, మరి జాబ్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా రాస్తారు. ఎందుకంటే మనం వాడికి వెళ్ళి చూడలేం. కాబట్టి ఇప్పటి నుంచి దినపత్రిక చదవటం నేర్చుకోండి. చోది కబురుతోటి కాలయాపన చేసుకోకుండా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మీరు దినపత్రిక చదివితే మీకు, సమాజానికి ఉపయోగం. మరి వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దినపత్రిక చదవటం మంచి అలవాటు.